Hello everyone. Welcome to Elegant Dental Hospitals. We are situated 5 branches in Hyderabad, Kondapur, Kukatpalli, Manikonda, Banjara Hills and Kompalli. Today, here we have Dr. Sujan sir, oral and maxillofacial surgeon. So he's going to clear us some doubts regarding the jaw pain. Hello sir. Hi. సో బేసికలీ 2 days ago ఒక పేషెంట్ వచ్చారు సోర్ మౌత్ తోటి మార్నింగ్ లేచేసరికి సోర్ మౌత్ ఓపెనింగ్ అవ్వట్లేదు పెయిన్ అవుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇయర్ సో వాట్ ఆల్ కుడ్ బి ద కాజ్ ఫర్ దిస్ అండ్ వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ Most of the orofacial pain low, the most misdiagnosed pain is the temporomandibular joint pain. It is mostly mistaken as a dental pain or an ear pain or as a migraine headache. But in detailed history తీసుకున్నాక we get to know that as a temporomandibular joint pain. So what is temporomandibular joint? సో మన నీ జాయింట్ అండ్ హిప్ జాయింట్ ఎట్లాగో ద సేమ్ వే మన ఫేస్లో కూడా మన హెడ్లో కూడా వీ హ్యావ్ టెంపరోమాండిబులర్ జాయింట్ విచ్ కనెక్ట్స్ అవర్ లోవర్ జా టు ద స్కల్. సో దీని పర్పస్ ఏంటి అంటే ఇట్ అలోస్ మూమెంట్ ఆఫ్ లోవర్ జా, ఇట్ టేక్స్ అప్ ఆల్ ద లోడ్ ఫ్రమ్ ద లోవర్ జా. మన టీత్ మనం నార్మల్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు, మనం తినేటప్పుడు, లైక్ ఏదైనా కొరుకుతున్నప్పుడు, ఆల్ ద ఫంక్షనల్ ఫోర్సెస్ అవన్నీ దే ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ద టెంపరోమాండిబులర్ జాయింట్. సో మనకి జాయింట్ లోపల వచ్చేసి వీ హ్యావ్ 2 bones. ఆ రెండింటి మధ్యలో ఒక కుషన్ లాంటి మెటీరియల్ ఉంటుంది, వీ కాల్ ఇట్ యాజ్ డిస్క్. సో మనకి టెంపరోమాండిబులర్ జాయింట్లో మోస్ట్ కామన్గా వచ్చే పెయిన్ కాజ్ వచ్చేసి ఈ డిస్క్ ఎయిదర్ డిస్ప్లేస్ అవటం కానీ లేదంటే డీజనరేట్ ఆర్ లైక్ డ్యామేజ్ అవటం వల్ల ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ పెయిన్ మోస్ట్ కామన్గా వస్తూ ఉంటుంది. ఓకే సో బేసిక్గా ఎలాంటి సైన్స్ ఉంటాయి, సిమ్టమ్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు పేషెంట్స్? గుడ్ క్వశ్చన్. సో మోస్ట్ కామన్గా పేషెంట్ ప్రెజెంటింగ్ సిమ్టమ్ వచ్చేసి పేషెంట్కి ఫస్ట్ ఇయర్ పెయిన్ లాగా ఉంటుంది. ఇట్ లైక్ లుక్స్ లైక్ మోర్ ఆఫ్ ఎన్ ఇయర్ పెయిన్ బట్ వితౌట్ ఎనీ ఇయర్ ఇన్ఫెక్షన్. ఇయర్ అబ్నార్మాలిటీ ఏమి ఉండదు, బట్ స్టిల్ హీ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ ఇన్ అండ్ అరౌండ్ ద ఇయర్ కానీ, కాన్స్టెంట్ హెడేక్స్లా కానీ, నోరు తెరుస్తున్నప్పుడు పెయిన్, లేదంటే ఏదైనా కొరుకుతున్నప్పుడు ఆ పెయిన్ ఎక్కువ అవుతాం కానీ, ఆ పెయిన్ కనుక కొన్నిసార్లు కొన్ని సివియర్ కేసెస్లో ఇట్ రేడియేట్స్ టువర్డ్స్ నెక్ కూడా రేడియేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటింగ్ సిమ్టమ్స్. అండ్ కొన్ని కేసెస్లో వెన్ ఇన్ సివియర్ కేసెస్ లైక్ క్రానిక్ కేసెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే, ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి నోరు తెరుస్తున్నప్పుడు పెయిన్ వచ్చేది లేదా కొరుకుతున్నప్పుడు పెయిన్ వచ్చేది. సో ఒక పాయింట్ దాటినాక వాళ్ళకి నోరు ఓపెన్ పొజిషన్లో లాక్ అయిపోయి ఉంటుంది. సో నోరు ముయ్యటానికి పెయిన్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సివియర్ కేసెస్. కామన్గా వాళ్ళని లైక్ హిస్టరీ అడిగితే దే విల్ సే, ఇంతకుముందు మాకు నోరు తెరిచి మూస్తున్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ దిస్ క్లికింగ్ సౌండ్ ఉండేది, లైక్ టక్ టక్ అనే ఒక సౌండ్ వస్తున్నట్టు అనిపించారు ఉంటుంది. సో క్లికింగ్ సౌండ్ ఈజ్ లైక్ ఎర్లీ సైన్ మనకి ఇలాంటి టీఎంజీ డిజార్డర్స్లో. సో బేసిక్గా ఇది స్ట్రెస్ వల్లే అవుతుంది, స్ట్రెస్ని ఇండ్యూస్ చేసి దీనివల్ల మనకి జా పెయిన్స్ అవన్నీ వస్తున్నాయి. సో ఇస్ దాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ ఇట్? That's true. That's like most of the cases, nearly like 80 to 90% of the cases are stress aggravated. Stress వల్ల aggravate అవుతాయి. Though existentialగా disease ఉన్నా, the stress will be an adding factor. Besides stress మనకి అదర్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండొచ్చు అంటే మాలలైన్ టీత్ వల్ల కానీ, కొన్నిసార్లు నైట్ పడుకున్నాక నిద్రపోతున్నప్పుడు పీపుల్ కీప్ ఆన్ గ్రైండింగ్ దట్ టీత్, వీ కాల్ ఇట్ యాజ్ బ్రక్సిజం. సో ఆల్ దీస్ యాక్టివిటీస్, ఈ పారాఫంక్షనల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే దే క్రియేట్ ఇంక్రీజ్డ్ లోడ్ ఆన్ ద జాయింట్. ఎప్పుడైతే భరించగలిగిన దానికంటే ఎక్కువ లోడ్ పెడుతున్నామో ఆ ఏరియా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అలాగే మన టెంపరోమాండిబులర్ జాయింట్ కూడా ఎక్కువ లోడ్ తీసుకోవటం వల్ల, మధ్యలో ఉన్న డిస్క్ కంప్రెషన్ వల్ల కానీ, డిస్క్ డిస్ప్లేస్మెంట్ వల్ల కానీ, ఇట్ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్సైడ్ ద జాయింట్ అండ్ ఇట్ క్రియేట్స్ పెయిన్. సో దానివల్ల మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్గా దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి అవైలబుల్గా ఉంటాయి? సో ఇట్స్ గుడ్ దట్ ఇలాంటి కేసెస్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టెంపరోమాండిబులర్ జాయింట్ 80 to 90% ఆఫ్ కేసెస్ వాటికి సర్జరీ అవసరం లేదు. దే కెన్ బి ట్రీటెడ్ మెడికల్లీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కానీ, జా ఫిజియోథెరపీ ద్వారా కానీ, అండ్ ఆర్థోటిక్ అప్లయన్సెస్ అంటారు. ఇన్ లేమన్ టర్మ్స్ మనం రెగ్యులర్గా ఎట్లా ఉంటామంటే స్ప్లింట్ థెరపీ టు సే. సో స్ప్లింట్ థెరపీ వాడటం వల్ల మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ రిజాల్వ్ అవుతాయి ఆర్ ఎల్స్ అట్లీస్ట్ రిలీఫ్ ఉంటుంది. సో బేసికలీ ఇట్స్ నాట్ అ సిచ్యువేషన్ టు పానిక్. No, clicking sounds without pain is nothing to panic. But clicking sounds తో పాటు పెయిన్ ఉంది అంటే it is a consideration that you have to see a dentist or a maxillofacial surgeon as soon as possible.